వాళ్ళన్నా పోనీ ఈ మాట అనాలి కదా, మద్య నిషేధం విధించాలి అని. అవును. ఎవడు అంటలేదు ఇప్పుడు. మద్య నిషేధం అనే అంటే చంద్రబాబుకి ఇబ్బంది కలిగే ఏ డిమాండ్ ఇప్పుడు ఆ సంఘాలు కూడా చేయట్లేదు. మహిళా సంఘాలు, కమ్యూనిస్ట్ అనుబంధ మహిళా సంఘాలు, లేకపోతే కనుక ఇంకొకళ్ళు సమాజాన్ని చైతన్యపరిచే మహానుభావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు అన్నా సరే మద్య నిషేధం జరగాలని ఎవడన్నా చెప్తున్నాడు, అడుగుతున్నాడు ఇప్పుడు. పైగా ఈ తక్కువ రేటుకి మందు ఇప్పిస్తాము, లేకపోతే కనుక అన్ని బ్రాండ్లు ఇప్పిస్తాం అన్నదాన్ని సమర్థిస్తూ జగన్ చేయలేకపోయాడు కాబట్టి ఆయన ఇస్తానంటే తప్పేంటి అనే స్టేజ్లోకి వచ్చేసాక ఇంకేం చెప్తారు కొత్తగా? అంటే ఇదిగో బెల్ట్ షాప్ వస్తుంది, మళ్ళీ బెల్ట్ షాప్ ఏం కాబోచ్చు, నెక్స్ట్ ఇవి కూడా వస్తుంది. స్విగ్గీలోను జొమాటోలో కూడా డెలివరీ కూడా పెడతారు, ఆన్లైన్ ఆటలు పెట్టుకుంటే వచ్చేస్తాయి. లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిస్తే ఏమన్నా ఈ సభల్లో కిక్ వస్తుందా? ఆ ప్రయత్నం అసలు జరుగుద్దా? ఇంకొక మహా అయితే ఒక 50 రోజులు టైం ఉంది అంటే అక్కడ బాటిల్ పెట్టుకుంటే కిక్ వస్తుంది. అంటే ఈ మాటల్లో కిక్ నేను అనేది జగన్ కి ధీటుగా సమాధానం చెప్పడంలో. స్పీచ్ గతంతో పోల్చుకుంటే మెరుగుపడింది, కానీ పంచ్ స్పీకర్ కాదు, పంచులు రావట్లేదు. పవన్ కళ్యాణ్ స్పీచెస్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ అంటే ఇద్దరి మధ్యన అడ్జస్ట్మెంట్ అప్పుడు మాట్లాడే తీరు డిఫరెంట్ గా ఉంటుంది. పవన్ అంతా ఆవేశం.